ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. దేవుని మందిరంలోకి వెళ్ళి మరి ప్రార్థన కానించి ఎన్నో పాటలు పాడి ఓ ప్రభువా స్తోత్రం స్తోత్రం అని గొప్ప గొప్ప పాటలు పాడిన ఒక స్త్రీ ప్రియులారా ఇంటికి రాగానే పక్కింటి వాళ్ళతో గొడవ వేసుకుందంట. ప్రియులారా గొడవ వేసుకున్నప్పుడు పాస్టర్ గారు చక్కగా భలే పాటలు పాడుతుంది ఈవిడ, ఏంటి ఇలాగా పక్కింటి వాళ్ళతోటి మరి చర్చిలో పాడేదానికంటే ఇక్కడ మరీ గట్టి స్వరం ఎత్తి గట్టిగా గొడవెట్టేసుకుంటుంది. ఓకే, రకరకాల నోటి మాటల నుంచి రకరకాల బూతు మాటలు మాట్లాడేస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళీ దేవుని మందిరంకి వచ్చి పాటలు పాడుతూ ఉంది. ఈవిడ భక్తి పరురాలు అనుకున్నాను, ఈవిడ పైకి నటించే భక్తి పరురాలని చెప్పి పాస్టర్ గారు అనుకున్నారంట. ఈ వాక్యం అదే ప్రియులారా. ఎవరి మీద కోపం వస్తే ఓ వాగేసి తిట్టేసి వాని దూషించేటట్లుగా కాదు, కళ్ళెం పెట్టుకోవాలి. భక్తి గలవారు ఏం చేయాలంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి.